ఇక నిన్న రాత్రి మా కేటీఆర్ కేటీఆర్ అన్న ప్రెస్ మీట్ పెట్టిండు. సో ప్రెస్ మీట్ పెట్టి ఎన్నో విషయాలు మాట్లాడిండు. మనము కొన్ని విషయాలు మాట్లాడే కంటే ముందు ఒకసారి కేటీఆర్ గారిని అడుగుదాం కొన్ని ప్రశ్నలు. నిజంగా నీతిగా నిజాయితీగా మీరు ఉన్నప్పుడు ఏం పీక్కుంటావో పీక్కో అని చెప్పి ఒక 100 సార్లు మీరు మాట్లాడినప్పుడు, హ్యాపీగా నన్ను అరెస్ట్ చేస్తే నేను జైలుకి పోతా, యోగా చేసి ఫిట్ అయ్యి వచ్చి పాదయాత్ర చేస్తా అని మీరు అన్నప్పుడు, ఎస్ డెఫినెట్గా రాజ్యాంగం కల్పించినటువంటి కొన్ని హక్కులు ఉన్నాయి మనకి. సో చట్టం తన పని తను చేసుకుంటూ పోతుంది. సో మీరు బెయిల్ అప్లై చేసుకోవచ్చు, మీ హక్కు, అది మీ ప్రాథమిక హక్కు. మీరు కోర్టుకు వెళ్ళడం ప్రాథమిక హక్కు, మీరు క్వాష్ పిటిషన్ వేయడం కూడా మీ ప్రాథమిక హక్కే. కానీ విచారణకు మీ వంతుగా మీరు అటెండ్ అవ్వాలన్నా వద్దా? వాళ్ళు వద్దంటే వద్దన్నారు, అడ్వకేట్లు వద్దన్నారు. వద్దంటే ఏమవుతుంది కేటీఆర్ గారు? ఏం కాదు, పోయి అటెండ్ అయ్యేది ఉండే. ఇప్పుడు ప్రతి ఒక్కరు అన్ని డైలాగులు చెప్పి నువ్వు ఎందుకు అటెండ్ కాలే అని అడుగుతున్నారు. సో ఇక్కడ మీ గ్రాఫ్ని మీరు తగ్గించుకున్నట్టే కదా, మనలో మనమాట. సో మీరు అటెండ్ అయ్యేది ఉండే. ఇప్పుడు నేను ఏమంటున్నా, చాలామంది వ్యక్తులు రేపటి రోజున నా మీద కూడా కొన్ని ఎఫ్ఐఆర్లు పెట్టారు కొన్ని పోలీస్ స్టేషన్లో. కానీ ఇప్పటి వరకు నాకు 41 CRPC నోటీస్ ఎక్కడ ఏ పోలీస్ స్టేషన్ నుంచి కూడా నాకు నోటీసులు రాలే. కానీ నాకు నా సోర్సుల ద్వారా నాకు ఎఫ్ఐఆర్ కాపీలు వచ్చినాయి. పోలీస్ స్టేషన్ నుంచి నాకు ఇన్ఫర్మేషన్ లేదు, నాకు కాల్స్ లేదు, ఏం లేదు. కొన్ని ఎఫ్ఐఆర్ నా దాని నుంచి వచ్చినాయి. సో ముందుగానే నేను కూడా ఒకనొక విషయంలో క్వాష్ చేసుకోవడం జరిగింది మొన్న రీసెంట్గా హైకోర్టులో. సో ఎవరైనా చేసుకుంటారు, అది నేను దాన్ని తప్పు పడతలేను. మీరు పిటిషన్ వేసుకోవడం తప్పు పట్టట్లేదు, మీరు దేన్ని కూడా తప్పు పట్టట్లేదు. కానీ ఏసీబీ విచారణకు వెళ్ళకుండా అక్కడ ఎందుకు డ్రామా ప్లే? నేను ఇది ఒక్కటే అడుగుతున్నా. అడ్వకేట్లు వద్దు అంటే వద్దు, మీరు కోర్టులో చెప్పుకోండి, అడ్వకేట్లను కూడా తీసుకురాని, లేదు వాళ్ళకే కదా మైనస్ అవుతుంది. మీరు మీరు విచారణ అటెండ్ అయితే అవ్వాలి కదా, ఎందుకు అటెండ్ అవ్వలేదు అనేది నా క్వశ్చన్. వాళ్ళు అడిగిన దానికి సమాధానం చెప్పాలి కదా. క్షణిక ఆవేశంలో ప్రెస్ మీట్లు పెట్టడము, ఇష్టం వచ్చినట్టు మీరు మాట్లాడడం. ఆ ప్రెస్ మీట్లలో ఇప్పుడు ఏమంటున్నారు కొంతమంది అడ్వకేట్స్, మీరు ఏదైతే ఈ రేసును గురించి మీ మీద వార్త వచ్చిన నెక్స్ట్ డే మీరు ఏదో ప్రెస్ మీట్ పెట్టి అవును బరాబర్ ఇచ్చినాం, నేను ఫోన్ చేస్తేనే అరవింద్ కుమార్ ఇచ్చిండన్న విషయాన్ని మీరు ఒప్పుకున్నారు. ఆ ఒప్పుకున్నదే వీళ్ళు తిప్పి 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 చూపిస్తున్నారు. సో మనం ఏం చేస్తున్నాం, ఏం చేయొద్దు, ఎట్లా ఏంది, మరి ఎవరైనా గైడెన్స్ ఇచ్చిరా లేకపోతే క్షణికావేశంలో మీరే మాట్లాడేసిండ్రా అనేది మీరు ఆలోచించుకోవాల్సినటువంటి అంశం. సో ఈడీ విచారణ అయితే పోస్ట్పోన్ అయింది. 17వ తారీఖు ఏదో అంటున్నారు కదా, 16, 17 అని చెప్పి. సో ఏసీబీ విచారణకు మీరు అటెండ్ అయి ఉంటే స్టోరీ వేరేలా ఉండేది. ఎస్ కేటీఆర్ ఏం పిక్కుంటో పీక్కో అన్నాడు, నేను యోగా చేసి జైలుకు పోయినా సరే నేను యోగా చేసి ఫిట్ అయి వస్తా అని చెప్పి అన్నాడు. సో అందుకే ఆయన ప్రాథమిక హక్కు, ఎవరైనా సరే కోర్టుకి వెళ్ళేటప్పుడు జైలుకి వెళ్తే బెయిల్ అప్లై చేసుకుంటాడు. రేపటి రోజున షావియా జైలుకు పోయినా బెయిల్ అప్లై చేసుకుంటుంది. తీన్మార్ మల్లన్న మీ ప్రభుత్వ హయాంలో జైలుకు పోయినా ఆయన కూడా బెయిల్ తీసుకొని బయటకు వచ్చిండు, బెయిల్ అప్లై చేసుకుండు. సో ఇట్లా రేవంత్ రెడ్డి కూడా ఓటుకు నోటు కేసులో జైలుకు పోయి వచ్చి బెయిల్ అప్లై చేసుకొని బయటకు వచ్చిండు. వాళ్ళ బిడ్డ పెళ్ళప్పుడు కూడా అట్లనే బయటకు వచ్చిండు. తర్వాత కొడంగల్లో మీ జన్వాడ ఫామ్ హౌస్ ఏదో డ్రోన్ ఎగరేసినప్పుడు కూడా జైలుకి పోతుంటే మళ్ళా బయటకు వచ్చిండు. సో ఇది అందరిది కూడా ప్రాథమిక హక్కు. కానీ అట్లీస్ట్ నేను ఏమంటున్నా అంటే కేటీఆర్ గారు, మీరు విచారణకి ఎందుకు రాలే? ఏం పిక్కో అని చెప్పి డిబేట్లలో కూర్చొని మాట్లాడేటువంటి కేటీఆర్ ఇక్కడ విచారణకి రమ్మంటే ఎందుకు పిల్లిలక్క పారిపోతుండు అని చెప్పి మొత్తం అందరు మాట్లాడుతున్నారు. ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే ఒక 10%, 20% మీ గ్రాఫ్ని మీరే తగ్గించుకున్నారు. అదే ధైర్యంగా అడ్వకేట్లు లేకపోతే ఏంద్రాబాయ్ నేనున్నా, నేను వస్తున్నా విచారణకు అని చెప్పి మీరు కారు దిగి లోపలికి వెళ్ళి విచారణలో కూర్చుంటే ఎస్ ఆబ్వియస్లీ అప్పుడు కేటీఆర్ హీరో అవుతుండేనేమో. కేటీఆర్ ధైర్యంగా అరే నిజంగానే నేను ఏం చేయలే అందుకే ఇంత ధైర్యంగా ముందరకు వచ్చినా అనుకుంటారు. కానీ మీకు ఎవరిస్తున్నారో నాకు అర్థం కావట్లే. కానీ మీరు కొన్ని చేతులారా చేసుకుంటా ఉన్నారు కేటీఆర్ గారు. ఇక్కడ మీరు ఏం పిక్కో అన్నప్పుడు పులి లెక్క మాట్లాడినప్పుడు మళ్ళీ వచ్చి మీరు బెయిల్ పెట్టుకోవచ్చు, మీరు క్వాష్ పిటిషన్ వేసుకోవచ్చు, అది మీ ప్రాథమిక హక్కు. కానీ ఏసీబీ విచారణకు అడ్వకేట్లను రానియకపోతే మీరు ధైర్యంగా పోయి అటెండ్ అయ్యేది ఉండే, విచారణలో భాగంగా అక్కడ కూర్చొని మాట్లాడేది ఉండే. అదొక్కటే మేము అడుగుతా ఉన్నాము. ఓకే. అండ్ అదే రకంగా ఇప్పుడు ఏదైతే ఈడీ ఏదైతే మన దాని ఏమంటారు
ఎస్, ఎలక్టోరల్ బాండ్స్ విషయం తెర మీదకి వచ్చిందో, మరి ఎలక్టోరల్ బాండ్స్ ఏడికెళ్ళి వచ్చినాయి? మీరు నిన్న ప్రెస్ మీట్లో ఏం చెప్పిండంటే ఆ ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చినప్పుడు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మా పార్టీలోనే ఉన్నాడు, ఆయన ఎప్పుడు మంత్రి కాలే, ఇప్పుడు మంత్రి అయింది కాబట్టి ఎగిరెగిరి పడతా ఉన్నాడు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నాడు. ఓకే, ఒకసారి చూద్దాం. నిన్న రాత్రి కేటీఆర్ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అందులో ఏం మాట్లాడింది అనేది ఈరోజు అన్ని పత్రికలలో ప్రధాన హెడ్లైన్స్ అవే. ఓకే, నిధుల దుర్వినియోగం కనిపిస్తోందన్న హైకోర్టు, కేటీఆర్ క్వాష్ పిటిషన్ కొట్టివేత, అరెస్టుకు వేలాయన, ఫార్ములా ఈ రేపు ఏసీబీ విచారణకు కేటీఆర్, ఆయన అరెస్టుకు మార్గం సుగమం. ఓకే, నేడు హాజరవనున్న అరవింద్ కుమార్ లాయర్ల సమక్షంలోనే విచారణ జరగాలి. నేడు హైకోర్టులో కేటీఆర్ పిటిషన్, గ్రీన్ కో కార్యాలయానికి ఏసీబీ హైదరాబాద్ మచిలీపట్నంలో తనిఖీలు, కీలక రికార్డులు స్వాధీనం, ఏసీబీ ఆఫీస్కు బంజారాహిల్స్ పోలీసులు 16న విచారణకు రండి, కేటీఆర్కు ఈడీ సమన్లు. కేటీఆర్పై ప్రాథమిక కేసు ఉంది, ఈ దశలో దర్యాప్తును అడ్డుకోవడం సరికాదు. మంత్రి మండలి ఆమోదం, ఆర్థిక శాఖ అనుమతి లేకుండానే హెచ్ఎండిఏ నిధులను వాడారు, విదేశీ కంపెనీకి సొమ్ము చెల్లించాలని ఆదేశించారు, నిధుల దుర్వినియోగం జరిగినట్టుగా కనిపిస్తోంది, దర్యాప్తునకు ఈ ఆధారాలు చాలు. హైకోర్టు కేటీఆర్ క్వాష్ పిటిషన్ను కొట్టేసిన న్యాయస్థానం, అరెస్ట్ నుంచి 10 రోజులు రక్షణ ఇవ్వాలన్న విజ్ఞప్తికి నో. సుప్రీంను ఆశ్రయించిన కేటీఆర్, కేవియట్ వేసిన సర్కార్. సో ఇప్పుడు హైకోర్టు పోయింది, హైకోర్టు నుంచి సుప్రీం కోర్టుకి వెళ్ళిండ్రు కేటీఆర్. కానీ ఇక్కడ మళ్ళా కేవియట్ వేసింది ఎవరు? రాష్ట్ర ప్రభుత్వం. ఏమని? కేటీఆర్ నిందితుడు, సో అతని కేసు మీరు తీసుకోవద్దని చెప్పి తెలంగాణ ప్రభుత్వం తరపున సుప్రీంకోర్టుకి కేవియట్ వేయడం జరిగిందనమాట. సో కేవియట్ అంటే దాన్ని అంటారు. ఓకే, మరి చూద్దాం సుప్రీంకోర్టులో కేటీఆర్ గెలిచేనా కేవియట్ గెలిచేనా, మరి సుప్రీంకోర్టు తీర్పు ఏమిస్తుంది? లేదు, లేకపోతే మొన్న జరిగిన ఒక కేసులో మీరు రాష్ట్రంలోనే తేల్చుకోవాలన్నట్టు మళ్ళీ రాష్ట్రంలోనే మీరు పోయి హైకోర్టులోనే తేల్చుకోవాలి, సుప్రీం అవసరం లేదు అంటారా, లేకపోతే ఏమంటారో మనం కూడా ఈ సందర్భంగా వేచి చూడాలి. అయితే నాకు తెలిసి ఏంటంటే కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? మీరేమనుకుంటున్నారు? మీరేం అభిప్రాయపడుతున్నారు? ఇదంతా డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే నిజంగానే కేటీఆర్ అరెస్ట్ అవుతాడు అనుకుంటున్నారా? ఎందుకు అంటే మాకున్నటువంటి సమాచారం మేరకు రంగంలోకి కేసీఆర్ తన వంతు పాత్ర పోషించబోతున్నాడు అని తెలుస్తూ ఉంది. అంటే ఇప్పటి వరకు ఫామ్ హౌస్కే పరిమితమైనటువంటి కేసీఆర్, సైలెంట్గా ఉన్నటువంటి కేసీఆర్, తన వ్యూహ శైలే అంత. ఫస్ట్ నుంచి కూడా కేసీఆర్ ఎప్పుడు కూడా బయటికి రాలేదు. ఆయన జీన్సే అంతనో లేకపోతే ఆయన మెంటాలిటీ అంతనో అది పక్కన పెడితే, సో డైరెక్ట్గా కేసీఆర్ సోనియా గాంధీకి ఈ విషయం పైన ఫోన్ చేస్తాడా? చేసినా చేయొచ్చు. ఎందుకంటే తెలంగాణ ప్రభుత్వంలో ఏమి జరిగినా ఏఐసిసి మద్దతు, ముఖ్యంగా సోనియా గాంధీ మద్దతు లేనిది పూచుక పుల్ల కూడా కదలదు. వీళ్ళకి తెలియకుండా పూచుక పుల్ల కూడా కదలదు. కేటీఆర్ అరెస్ట్ కాకుండా కేసీఆర్ ఏమన్నా ఆపుతాడా? ఏసీబీని డైవర్ట్ చేసే ప్రణాళికలు ఏమన్నా ఇక్కడ? ఎందుకని ఇవన్నీ ఎవరి అండర్లు ఉన్నాయండి? బాగా ఆలోచించండి. పైకి అంటారు చట్టం తన పంతం చేసుకుంటూ పోతుంది, గవర్నమెంట్ తన పంతం చేసుకుంటూ పోతుంది పైకి అంటారు. కానీ ఇక్కడ హోంమంత్రి ఎవరు? రేవంత్ రెడ్డే కదా. ఏసీబీ కావచ్చు, సిఐడి కావచ్చు, లేకపోతే ఈ రాష్ట్రంకి సంబంధించిన పోలీస్ శాఖ కావచ్చు, విజిలెన్స్ కావచ్చు, ఇవన్నీ ఎంత కాదన్నా ఎంత లేదన్నా ఎవరి కిందికి వస్తుందండి? ఇది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు హోంశాఖ కిందికే వస్తుంది. సో ఇక్కడ రేవంత్ రెడ్డి పావులు కలుపుతున్నాడు, రేవంత్ రెడ్డి అన్నీ చేస్తున్నాడని తెలుసు. ఓకే, ఒకవేళ కేటీఆర్ తప్పు ఉండొచ్చు, తప్పు ఉంది కూడా, కేటీఆర్ తప్పు ఉంది. డబ్బులు ఎటువంటి సతకా లేకుండా, ఎటువంటి జీవో లేకుండా క్షణిక ఆవేశంలో అట్లా ఫోన్ చేయగానే ఇచ్చి పడేయడం తప్పు. ఎందుకు అక్కడ కూడా ఎందుకు కేటీఆర్ డెసిషన్ తీసుకున్నంటే, ముచ్చటగా మూడోసారి ఎట్లాగో మేమే వస్తాం కదా, మూడోసారి కూడా బీఆర్ఎస్ఏ వస్తుంది. అది అహంకారమా, లేకపోతే ఎవడన్నా తప్పుడు రిపోర్ట్లు ఇచ్చిండా, లేకపోతే ఏంది అనేది తెలియదు. కానీ కేటీఆర్ వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఏమనుకున్నారంటే, ఎట్లాగో మూడోసారి మా ప్రభుత్వమే వస్తుంది, సో మా ప్రభుత్వం వస్తుంది కాబట్టి అప్పుడు ఇంకేమన్నా చేయొచ్చు అన్న ఉద్దేశంతో వీళ్ళు ఉన్నారని మాత్రం క్లియర్గా తెలుస్తూ ఉంది. సో ఏమైపోయింది ఇక్కడ? ఈయనేమంటాడు, నేను గిఫ్ట్ ఇచ్చిన అంటాడు.
సో హైదరాబాద్ని ఒక స్థాయికి తీసుకుపోదాం అనుకుంటున్నా అని చెప్పాను నిన్న ప్రెస్ మీట్లో. నాకు ఆ డైలాగ్ విన్న తర్వాత నవ్వాలనా ఏడవాలనా అనేది అర్థం కాలేదు. ఎస్, దాంట్లో నో డౌట్ బీఆర్ఎస్ ఖచ్చితంగా ఒక స్టెప్ ముందరికి తీసుకెళ్ళింది, హైదరాబాద్ని ఒక అడుగు ముందరికి తీసుకెళ్ళింది. డెవలప్మెంట్లో ఖచ్చితంగా హైదరాబాద్లో బీఆర్ఎస్ హైదరాబాద్ని డెవలప్ చేసి చూపించింది. కానీ వీళ్ళ వల్లే హైదరాబాద్ డెవలప్ అయింది. ఎవరున్నా హైదరాబాద్ డెవలప్ అవుతుంది. అదేందో మన కర్మ. కాకపోతే కాంగ్రెస్ వచ్చినప్పటి నుంచి హైదరాబాద్ డెవలప్మెంట్ కనబడట్లేదు, అది వేరే విషయం. ప్రభుత్వ పరంగా అది వేరే విషయం. కానీ నేను చెప్పేది ఏంటంటే ఇక్కడ ఇక్కడ మరి కేటీఆర్ అరెస్ట్ అవుతాడా కాడా? మీరేమనుకుంటున్నారు ప్రజలారా? మీరేమనుకుంటున్నారు? దయచేసి కమ్యూనిటీలో పోల్ పెట్టండి. ఈ వారం రోజుల్లో కేటీఆర్ అరెస్ట్ అవుతాడా? నాకు తెలిసి ఈడీ ఎంక్వైరీ తర్వాత, ఈడీ విచారణ తర్వాత మరి కేంద్రం అరెస్ట్ చేస్తుందా, రాష్ట్రం అరెస్ట్ చేస్తుందా తెలుస్తుందా తెలియదా అని పక్కన పెడితే, ఇక్కడ కేసీఆర్ పాత్ర ఎంత ఉన్నది? ఇంత రచ్చ జరుగుతుంటే కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లే? ఆయన ఎట్లా బయటికి తీసుకురావాలని చెప్పి ఆలోచిస్తున్నాడా? ఎక్కడ కూడా ఎవరికి ఏమి హింట్స్ ఇవ్వట్లేదా? సో దీని గురించి కూడా మనం ఒకసారి మాట్లాడుకుందాం.